ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్యభాగము హోషేయ గ్రంథము 14వ అధ్యాయము 9వ వచనాన్ని ధ్యానించుకుందాం. హోషేయ గ్రంథము 14వ అధ్యాయము 9వ వచనాన్ని ధ్యానించుకుందాం. యెహోవా మార్గములు చక్కనివి, నీతిమంతులు దానిని అనుసరించి నడుచుకుందురు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క చదవబడినటువంటి వాక్య భాగంలో దేవుడు మనకిస్తున్నటువంటి ఈ యొక్క వాగ్దానము, యెహోవా మార్గములు చక్కనివి, నీతిమంతులు దానిని అనుసరించి నడుచుకుందురు. దేవుడిస్తున్నటువంటి ఈ యొక్క వాగ్దానము మనకును మన కుటుంబాలకును దేవుడు ఆశీర్వాదకరంగా మార్చునుగాక. మరి ఈ యొక్క హోషేయ గ్రంథము చరిత్రను మనం గమనించినట్లయితే, హోషేయ క్రీస్తు యొక్క పూర్వము 721 సంవత్సరములో షోమ్రోను పతనం తర్వాత కష్టకాలములో ఆమోసు ప్రవక్త అనంతరము హోషేయ ప్రవక్త మరి ఉత్తర రాజ్యంలో విగ్రహారాధన గురించి, విశ్వాసరాహిత్యము గురించి ప్రవచిస్తూ ఉంటున్నాడు. హోషేయ ప్రవక్త ఒక వ్యభిచారిని పెళ్లి చేసుకుని దేశ ప్రజల విశ్వాస రాహిత్యాన్ని మరి సాదృశ్య రూపంగా తెలియజేస్తూ ఈ యొక్క గ్రంథాన్ని రచించాడు. అయితే దేవుడు తన ప్రజల పట్ల కృప చూపిస్తాడని, దేశం మళ్ళీ బాగుపడుతూ ఉంటుందని హోషేయ ప్రవక్త ప్రవచిస్తూ ఉంటున్నాడు. మరి ఈ యొక్క హోషేయ గ్రంథాన్ని మనం గమనించినట్లయితే 3 భాగాలుగా ఈ యొక్క హోషేయ గ్రంథాన్ని మరి చూడవచ్చు. మొదటిది మనం గమనించినట్లయితే హోషేయ వివాహము మరియు కుటుంబము మొదటి అంశము. రెండవది మనం గమనించినట్లయితే ఇశ్రాయేల్ గురించినటువంటి సందేశాలను మనం రెండవ భాగంగా మనం చూడవచ్చు. మూడవది మనం గమనించినట్లయితే పశ్చాత్తాపం మరియు వాగ్దానం గురించినటువంటి సందేశం. ఈ యొక్క 3 అంశాలు ఈ యొక్క గ్రంథంలో ప్రాముఖ్యమైనటువంటిగా మనము చూస్తూ ఉంటున్నాం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మరి దేవుడు మనకిస్తున్నటువంటి ఈ యొక్క వాగ్దానం, యెహోవా మార్గములు చక్కనివి, మరి చక్కనివని నీతిమంతులు దానిని అనుసరించి నడుచుకుందరు. కానీ తిరుగుబాటు చేయవారి దారికి అది అడ్డం గనుక వారు త్రొట్టిల్లుదురు. ఇక్కడ 2 రకములైనటువంటి మనుషుల యొక్క స్వభావాలను ప్రవక్త బయలుపరుస్తూ ఉంటున్నాడు. ఒకటి నీతిమంతులు, మరి ఇంకోటి అవినీతిమంతులు. నీతిమంతులు దేవుని యొక్క మార్గములు నీతిమంతంగా ఉంటున్నాయి, వాటిని అనుసరించి నడుచుకునేటువంటి వారు మరి నడుచుకునేటువంటి వారు వర్ధిల్లే రీతిగా మనం చూస్తూ ఉంటున్నాం. జ్ఞానులు సంగతులు వివేచింతురు, బుద్ధిమంతులు వాటిని గ్రహింతురు. ఏలయనగా యెహోవా మార్గములు చక్కనివని, నీతిమంతులు దానిని అనుసరించి నడుచుకుందరు. కానీ తిరుగుబాటు చేసేటువంటి వారు, ఇశ్రాయేల్ యొక్క ప్రజలు కొన్ని సందర్భాల్లో దేవుని పైన తిరుగుబాటు చేశారు. ఆయన నీతిమంతుడుగా ఉంటున్నాడు. ఆయన మార్గాలు నీతి మార్గంలో నడిపించేటువంటి నీతి మార్గంలో మరి ఆయన నీతి మార్గంలో, ఆయన మార్గంలో నీతి మార్గములుగా ఉంటారు. ఆయన అనుసరించేటువంటి వారు నీతిమంతులుగా తీర్చబడతారు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క మార్గం, అందుకే దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తుంటున్నాం, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను అని యేసుక్రీస్తు మరి మాట్లాడుతూ ఉంటున్నాడు. ఆయన మార్గము యథార్థమైనటువంటి మార్గం, ఆయన మార్గము మరి జీవాన్ని ఇచ్చేటువంటి మార్గం, ఆయన మార్గము మరి ఆశీర్వదించేటువంటి మార్గం. ఆయన మార్గంలో నడిచేటువంటి వారందరూ కూడా ధన్యులుగాని
దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తుంటున్నాం. ఆయన మార్గంలో నడవాలని నువ్వు ఇష్టపడుతూ ఉంటున్నావా? ఆ రీతిగా అయితే ఈ ఉదయకాల సమయంలో దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థించినట్లయితే ఆయన మార్గాల్లో నడిచేటువంటి వారిగా నేను ఉండాలని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తుంటున్నాను. దేవుడు ఈ యొక్క మాటలను మీకును మీ కుటుంబాలకు ఆశీర్వాదకరంగా మార్చునుగాక. ఆమేన్.